అన్నయ్య, నీలాంబర్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తే బాగుండేది. తను వస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు, ఎవరూ ఎయిర్పోర్ట్కి రాకూడదు అని బయలుదేరే ముందు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. తన గురించి జనాలకి తెలిస్తే పబ్లిక్కి డిస్టర్బెన్స్ అని ఎప్పుడూ ఎవరిని రావద్దని చెప్తుంది. ఓ విధంగా మంచి ఆలోచనే, కానీ ఈ వెయిటింగ్ కూడా పనిష్మెంటే కదా. ఆ మాట నీలో వచ్చాకను. నాకు కాస్త బుర్రుంది. ఎవరి ముందు ఏమనాలో ఎవరి ముందు ఏమనకూడదో తెలుసు. బావున్నావా నీలు? బావుండు బట్టేగా అమెరికా నుంచి ఇక్కడి దాకా వచ్చింది. నీలమ్మ టీవీ ఏమాత్రం తగ్గలేదు. రాణి నీలాంబరీ దేవి, మిసెస్ విజయేంద్ర వర్మ. టీవీ ఎందుకు తగ్గుతుంది? ఏ ఆదిత్య, ఈ అమ్మాయినేనా నువ్వు నిశ్చితార్థం చేసుకుంది? అవును. బాగుంది ఆదిత్య, నీ సెలెక్షన్ బాగుంది. తను రాచరికపు పరీక్షలు నెగ్గిందట. ఇంద్రకీలాద్రి దీక్ష చేసిందట. మొత్తానికి నువ్వు మొగ్గేలా చేసి నిశ్చితార్థం చేసుకుని తను నెగ్గిందన్నమాట. నేనేమీ వారు మొగ్గేలా చేయలేదండి. వారిష్టపడ్డారు, కాదన్నాను. నన్ను ఒప్పించారు, సరే అనేలా చేశారు. నేనన్నది అదే మాట, మరో మాట అనలేదుగా. మధ్యతరగతి నుంచి మహారాజు కుటుంబానికొచ్చావు. చాలా పట్టుదలున్న మనిషిలా ఉన్నావు. చక్రాల్లాంటి కళ్ళు, చూడ చక్కని ముఖం. నీ మాటల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ తర్వాత గాని, నేను నీ కళ్ళు బాగున్నాయి అంటే అలా రెప్పార్పకుండా చూస్తున్నావే? రాజవంశస్థుల్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇంటికొస్తే ఆహ్వానించాలని నీకు తెలీదా? నన్నేం చేయమంటారు? నువ్వు ఆదిత్య కాబోయే భార్యవి కదా. అవును. అందుకే నుదుట బొట్టు పెట్టి, కాళ్ళకి పసుపు రాసి, హారతిచ్చి, కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించాలి. అది ఈ వంశాచారం.